రేపు ఉప్పల్లో కానీ సుబ్బుల్లాపూర్ కానీ కుక్కట్పల్లిలో కానీ ప్రతి నియోజకవర్గంలో దీంతో పాటు మెడ్చల్ నియోజకవర్గంతో పాటు మరి అన్నింటిలో కూడా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం భాగంలో ఈరోజు మెడ్చల్ నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా రావటం జరిగింది. మరి మా సహచరులు గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారితో పాటు సోదరులు రాజేష్ యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మరొక హామీ అర్హులైన నిరుపేదలకి రేషన్ కార్డులు తప్పకుండా ఇస్తామని చెప్పాం. ఆ ప్రక్రియను మొదలుపెట్టుకొని అర్హత గల నిరుపేదలందరికీ సంబంధించిన దరఖాస్తులు తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఈనాటి వరకు ఈ జిల్లాలో ఉన్న 40,000 మందికి కొత్త రేషన్ కార్డులు, మరో 80,000 మందికి పేర్లు కొత్తగా చేర్చడం కానీ పాత కార్డులలో రాబోయే ఒక 2-3 వారాల్లో మొత్తం 1,00,000 కార్డులు ఈరోజు ఇచ్చిన 40,000 కార్డులు ప్లస్ మరో 60,000 కార్డులు పరిశీలనలు ఉన్నాయి. వాటందరికీ కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఇది ఒక పెద్ద పండుగ. ఎందుకంటే మొట్టమొదటిసారి దేశవ్యాప్తంలోనే మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇయ్యాలే రేషన్ షాపుల ద్వారాని ఒక వ్యక్తికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇలా ప్రధానమైన సంక్షేమ కార్యక్రమం. వారి ఇళ్లల్లో సంతోషం చూడాలని ఒక ప్రధానమైన ఉద్దేశం, లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్న సందర్భంలో వారికి సంబంధించి మరి నియోజకవర్గ స్థాయిలో మరి మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసి వారి ఆశీర్వాదం